ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అమ్మాయి గారు? నా అనేవాళ్ళు ఎవరున్నారు మీరు కాకుంటే? అందుకని ఏడుస్తారా ఎవరైనా? అమ్మాయి గారు, నా పుట్టినరోజు నీకెట్టా గుర్తు? నేను పుట్టక ముందే నువ్వు పుట్టావు. నేను వచ్చేటప్పటికే నువ్వు ఇక్కడున్నావు. బాలేవారు అసలా అది కాదు. అమ్మాయి గారు పుట్టబోతున్నారు, ఆరిని రేవు దాటించాలా, అవతల గట్టుకు చేర్చాలా అని భగవంతుడు ముందు గబగబా నన్ను పుట్టించేశాడు. గోపి, నువ్వు పూర్వజన్మలో పెద్ద కవివిరా. కవివిరా అంటే? కవి అంటే కవిత్వం రాసేవాడు. కవిత్వం అంటే ఆ పాటలో పద్యాలు వచనం రాసేవాళ్ళ అమ్మాయి గారు? వాల్మీకి, కాళిదాసు. కాళిదాసు అంటే ఆ ఎరిగోలాడేగా? అయితే నేనే ఆ కాళిదాసు, నేనే. కవిత్వం వచ్చేసినాక అబ్బే ఇదేం బాగాలేదని మళ్ళా గొర్రెలు గొంగల కోసం ఇట్ట పుట్టాను. నవ్వుతారేంటి? నిజం అమ్మాయి గారు, ఒట్టు. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందన సోరే రంబు సారోడమట కట్టాకో కల్లాక వెళ్ళిపోతుందన సోరే తొడగారై కల్లాక ఏంట్రా నీ పాట? కానీ ముసల్లారు అయిపోయావు గట్టిగా. మరి ఒంట్లో ఓపిక లేదురా, నువ్వు ఉండవా? ఇడి కాస్త సురుగ్గా సరం తగలాలా? కానీ నీ సురికేంటనే చూస్తాలే. అబెసి పాడు ఎంత మట్టి నీకంటే నా మేకలేనయ్యో. గట్టిగా రుద్దా. సరిగా కూసా. ఏంటా రాజుకు దోసలాగా తొందరగా కానీ నాకు అతో పనుంది. ఎట్టా కాస్త కొస్తుందంటే ఏపో ఎక్కడన్నారు ఉంది రుద్దద్దు. గట్టిగా రుద్దవే. దండం పెట్టుకోరా, మీ అమ్మకి దండం పెట్టుకో. గోదారం తల్లి నేను నీ పెట్టినాగా, దీంచమ్మా దీంచు. గోదావరి తల్లి ఉన్నంత కాలం చల్లగా ఉండాలిరా బాబు. చూసావా దీని పొగరు ఇయ్యాలి కూడా. మరిసేపోయా, ఇయ్యాలే కదూ అయ్యగారు పుట్టింది. హాయ్ బుల్లి బాబాయి. అట్ట కాదు, ఎత్తుకు రాడిచ్చు. అబ్బా ఎంత ఆశ, ఇప్పుడే పుట్టాడు బుజ్జి పాపాయి. మోహన్దుడు 30 ఏళ్ళు వచ్చాయి నెత్తి మీదకి. ఎవడాడు నీకు చెప్పింది నాకు 30 ఏళ్ళని? ఎందుకనో ముందుగానే మేసాలు వచ్చాయి కానీ నాకు అసలు 11 ఏళ్ళగా. కావాలంటే అవరు అడుగు. ఏమా నాకు మాత్రం ఏం తెలిసా, అంతా గోదావరి తల్లికే తెలవాలి. ఈడు గోదావరి గట్టు మీద పుట్టాడే అమ్మోరి తిరణాలకి, అక్కడ గాలికి పెరిగాడు, గాలికే పెరుగుతున్నాడు. అయితే గాలిమావ అన్నమాట. గాలిమావో ఓ గాలిమావో. నీకు మాత్రం పెద్ద చుట్టాలు పక్కాలు ఉన్నట్టు. నాకే మా అవ్వ ఉందిగా. అవ్వ నీకు అవ్వ అయితే నాకు అవ్వే. అవ్వే ఊళ్ళో వాళ్ళందరికీ అవ్వే. అయితే నాకు నువ్వు కూడా ఉన్నావుగా. ఉన్న ఆశ. ఇగో అమ్మాయి గారు మీరు ఎట్టిన బట్టలు బాగున్నానా? బాగున్నావురా? ఏరా, నీ పుట్టినరోజు కదా, ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు? వంటలా దంచేశాను అమ్మాయి గారు. కోడి కూరమ, రొయ్యలేపుడు, చేపల పులుసు, వంకాయ పచ్చడి, దోసకాయ పప్పు, పెరుగు ఊరగాయ. పెరుగు ఊరగాయ కూడా ఉండేవా? పెరుగు కదా అమ్మాయి గారు, పాయసం పాయసం. పాయసమే? ఏది చూడండి. అమ్మో మంచోరే, మా వంటలన్నీ మీరు చూడకూడదు. ఏ మడా? వద్దు అమ్మాయి గారు. అమ్మాయి గారు మీ పెళ్లికి మంచి మంచం మిఠాయి ఉండి తీసుకొస్తానండి సూద్రి గారి. ఏంటా మాట్లాడుతున్నాను? తన్నగలను ఏంటే కూర తిను. వద్దు నేను తిన్ను, సిక్కిపోయి చచ్చిపోతాను. పో చావు పో. ఎంత ఆశ మామా, నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా తెలుసా? వాసిపోయా, నువ్వు నా చేతులు ఎడతావు. అయినా నీకు నాకు ఏంటి మామా? సత్య ప్రమాణంగా చెప్తాండా, ఆ గోదావరి సచ్చిగా చెప్తాండా, నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా. లేకుంటే సచ్చిన సావను చూసుకో కావాలంటే. ఏడ్చావు కానీ కూర్తి తప్పరా? వద్దు. మా అమ్మ కదూ, ఉల్లి కదూ,
బంగారు తల్లి కదూ ఎత్తుకు తినిపించరా చల్లమామ రాయే జాబిల్లి రాయే గోగుపూలు దాయే ఇదిగో ఆనకి తీరిగ్గా నవ్వుకున్నా కానీ ఆ పడవలో టిపిరా ఉంది పట్టుకురా. అవును గాని మావా ఏం తెచ్చా? ఏం తెస్తానా మామూలే జొన్నకూడు మిరపకాయ ఉల్లిపాయ అన్ను అంతేనా? మరేం పట్టుకొస్తారా దొరసానమ్మ గారికి? హత్తరి మావాయ్ మావా పుట్టినరోజు పండక్కి కొత్త టిఫిన్ కూడా కొన్నావే. అయ్యా బాబోయ్ ఇది అమ్మాయి గారిది మర్చిపోయారు కావాలా? ఫోన్లే మావా లక్షణంగా తిందాం గొప్ప కూడు. చూడరా నీకేం తెలుసు అమ్మాయి గారికి ఇచ్చి రావాలా? మావా ఏ మావా అమ్మాయి గారు ఏమిట్రా ఏంటిలా పరిగెత్తుకొచ్చా? అది కాదు అమ్మాయి గారు, మీరు పొరపాటున నాటి ప్రీతి చేశారు. అయితే ఏం కొంప మునిగింది? అదేంటి అమ్మాయి గారు, మరి మీకు భోజనం ఇదిగా ఉందిగా తింటాను. ఏంటి ఈ జొన్న కూడా మరోవారు ఏ తినకూడదా? నువ్వు రోజు తినటల్లా? వద్దమ్మాయి గారు, మీరు ఈ కూడు తినడమే ఇంకేమన్నా ఉందా? ఇచ్చేయండి. గోపి అమ్మాయి గారు గోపి ఇచ్చేయండి అమ్మాయి గారు. ఏమిటి అల్లరి? కాలేజీ కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సిగ్గేస్తుంది. నువ్వు వెళ్ళు. అమ్మాయి గారు గోపి వెళ్ళు. గోపి ఇందా నీ పుట్టినరోజుని నీ కోసం చేసి తెచ్చాను, తీసుకుపోయి తిను. అమ్మాయి గారు గోపన్న గోపన్న. నన్నా బాబు? అవును గోపన్న. నా పేరు మీకెట తెలుసు బాబు? అరే నీ పేరు తెలియని వాడేవాడు. కమా నాకు అలవాట్లేదు బాబు. అరే దీనికి అలవాటు ఒకటే, మగంత అలవాటు ఏంటి? వద్దు కమా బాబు. కమా కమా నీతో నాకు చాలా పని ఉందో. ఏంటి బాబు? చూడు భద్రాద్రావుడికి పర్లేదు 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 భద్రాద్రావుడి కళ్యాణం చేయాలి. రాపదం రా. గొట్టె ఎక్కువగా ఉంది బాబు. అమ్మాయి గారు అమ్మాయి గారు మీకు మంచి తాయి తెచ్చా ఏంటో చెప్పుకోండి చూద్దాం. ఏముంటుంది? బంతి పువ్వు, జామ పండు. అయితే నువ్వే చెప్పు. అది ఇంగ్లీష్ తాయం. ఇంగ్లీష్ తాయమా? ఇదిగో ఇస్తా చూసుకోండి. ఏమిట్రా ఇది? లవ్ లెటర్. నువ్వు రాసావా? నాకు ఆ మాత్రం చేత అయితే ఈ పాటికి ఒకటేమిటి 100 రాసి పరిచేవాడిని. మరి ఇది ఎవరిచ్చారు? అదే ఆ కాలేజీలో చదువుకుంటాడే ఎర్రగా పొట్టిగా, ఆయన పేరేంటి చెప్పమా? ఏదో చెప్పాడే మర్చిపోయాను. రాంబాబా? రాంబాబు రాంబాబు. గోపి లవ్ లెటర్ అంటే ఏమిటో తెలుసురా నీకు? నాకేం తెలుసు, ఎప్పుడన్నా రాశారా పెట్టానా? ఆయన చెప్పాడు ఏమని? లవ్ లెటర్ అని. పిచ్చివాడ, లవ్ లెటర్ అంటే ప్రేమ లేఖ. అంటే లేఖ అంటే ఉత్తరం. ఏమంటే నీ తలకాయ. నా తలకాయ అదేందో నాకెందుకు? చదివి చూడండి అమ్మాయి గారు, ఏం రాశాడో ఎట్టా రాశాడో చూసుకోండి. ఏంటి అమ్మాయి గారు ఏం రాశాడు? ఏరా ఇలాంటి ఉత్తరాలు తీసుకురావచ్చా? తప్ప అమ్మాయి గారు? చాలా తప్పు. పెద్దవాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. అమ్మ బాబోయ్, మరి ఏంటి అమ్మాయి గారు ఆయన అట్ట చెప్పాడు? 5 రూపాయలు కూడా ఇచ్చాడు. నువ్వు తీసుకున్నావు అన్నమాట. చూడు ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకు. చేయను అమ్మాయి గారు. అదే నేనైతే ఏం చేసేదానో తెలుసా? లాగి లెంపగా ఇద్దును. అట్టగా అంత తప్పన్నమాట. ఎట్టా? అమ్మాయి రాధా, స్నానం చేసి వస్తానమ్మా. అయ్యో పుస్తకాల మీద శ్రద్ధ లేని వాళ్ళు చదువులందుకు సంజలందుకు